రైట్, అది ప్రధాని మోదీ చాలా పవర్ఫుల్ స్పీచ్ అంటూ ప్రస్తుతం చర్చ జరుగుతుందంటే అర్థం చేసుకోవచ్చు. మరి ముఖ్యంగా ఆఖరి డైలాగ్ మనదే అయితే ఆ కిక్కే వీరప్పని ఒక సినిమా డైలాగ్ ఉంటుంది కదా, అలా ఉంది లాస్ట్ రెండు మాటలు కూడా. అక్కడి నుంచి నేను ప్రారంభిస్తాను. ఎందుకంటే ఆయన ఏమన్నా అంటే ఆఖరిగా ముగించే ముందు ట్రేడ్, అలాగే ట్రేడ్తో పాటు టెర్రరిజం, ఈ రెండు ఒక్క చోట కుదరవు. నీళ్లు రక్తం ఒక చోట పారు. అలాగే ఉగ్రవాదంపైనే మా చర్చ ఉంటుంది, పాకిస్తాన్తో చర్చ ఉంటాయి. అలాగే పాకిస్తాన్ ఆక్యుపైడ్ కశ్మీర్ ఇన్ఫాక్ట్ పాకిస్తాన్ ఆక్యుపైడ్ కశ్మీర్ మీదే చర్చ ఉంటుంది ఒకవేళ పాకిస్తాన్తో చర్చ ఉంటే. అలాగే భారత్ శక్తివంతం కావాలి, శక్తివంతం అవుతోంది, ఇప్పుడు దాన్ని చూపించాల్సిన అవసరం వచ్చింది, చూపించాం అంటూ చెప్పుకొచ్చారు ఆయన. దాంతోపాటు దేశ పరాక్రమాన్ని చూశామంటూ త్రివిధ దళాలకు సశస్త్ర బలగాలకు ఆయన సెల్యూట్ చేశారు. ఆయన సెల్యూట్ చేస్తూ ప్రారంభించారు. మన పరాక్రమాన్ని ప్రపంచం చూసిందంటూ చెప్పుకొచ్చారు. దాంతోపాటు మరికొన్ని అంశాలను ప్రస్తావించారు ఆయన. ఇటు భారతదేశానికి సంబంధించిన సశస్త్ర బలగాలతో పాటు సైనికులను ఉద్దేశించి ఆయన చెప్పుకొచ్చారు. ఎగ్జాక్ట్గా న్యూక్లియర్ వార్కి సంబంధించి, ఎందుకంటే న్యూక్లియర్ బెదిరిస్తున్నారు కదా, ఆ బెదిరింపులు చెల్లవు, మీరు బెదిరిస్తే ఆ బెదిరింపులు చెల్లవంటూ కూడా ఆయన చెప్పుకొచ్చారు. దాంతోపాటు ఉగ్రవాదానికి సంబంధించి స్టేట్ స్పాన్సర్డ్ టెర్రరిజం అంటూ పాకిస్తాన్కి చెప్పుకొచ్చారు ఆయన. అలాగే ఉగ్రవాదుల అంత్యక్రియల్లో పాల్గొనడం, ఉగ్రవాదులకు నివారణ అర్పించడం, ఆ ఉగ్రవాదుల అంత్యక్రియల్లో మరి ముఖ్యంగా దేశానికి సంబంధించిన సైన్యాధికారులు పాల్గొనడం ప్రస్తుతం ఆయన ప్రశ్నించారు. న్యూక్లియర్ ఆ బెదిరింపులు ఇక చలవు, మీరు న్యూక్లియర్కి సంబంధించి ప్రస్తావిస్తే ఆ బెదిరింపులు ఇక చల్లవంటూ కూడా ఆయన గట్టిగానే బదులిచ్చారు. మరి ముఖ్యంగా ఈసారి ముఖం పగిలే జవాబిస్తాం, ఇంకోసారి భారతదేశంతో పెట్టుకుంటే ముఖం పగిలే జవాబిస్తాం. ఇంకో మాట చెప్పడం జరిగింది ఆయన. ముందు పాకిస్తానే కాల్ చేస్తుంది, డీజీఎంఓకి కాల్ చేశారు. డీజీఎంఓ కాల్ చేసిన తర్వాత డీజీఎంఓ కాల్ చేసి కాల్పుల విరమణను ప్రస్తావించారు. ఇప్పుడు కనుక మళ్ళీ కాల్పుల విరమణ దుస్సాహసానికి పాల్పడితే ఈసారి జవాబు గట్టిగా ఉంటుంది. దాంతోపాటు మరికొన్ని అంశాలను ప్రస్తావించారు. మే 6-7 తారీఖులో ప్రపంచం మొత్తం భారతదేశ పరాక్రమాన్ని చూస్తుందని చెప్పుకొచ్చారు. మా మేనేజింగ్ డైరెక్టర్ చంద్రమౌళి మనతో పాటు స్టూడియోలో జాయిన్ అవుతున్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మౌళి గారు, ఇంతవరకు ప్రధాని మోదీ స్పీచ్ను మనం చూసాం. ఇంతవరకు ఒక ఎత్తులో ఉంటాయి. ఆపరేషన్ సింధూర్ తర్వాత ఆయన ఏం మాట్లాడబోతున్నారు? మొట్టమొదటిసారి ఆయన మాట్లాడారు, చాలా గట్టిగా ధీటైన జవాబు ఇచ్చారు. ఎలా చూడాలి ఈరోజు ఆయన స్పీచ్ని? సచిన్, ఈరోజు మన ప్రధాని మోడీ ఒకసారి బాడీ లాంగ్వేజ్ చూడండి, ఎంత ఫర్మ్ కన్సిస్టెంట్గా మాట్లాడారు. ఆయన ముఖ కవలికల్లో చూస్తే ఒక స్ట్రాంగ్గా, ఒక గట్టి వార్నింగ్ ఇచ్చినట్టుగా మనకు స్పష్టంగా కనిపిస్తోంది పాకిస్తాన్కి. ఒకే విషయం చెప్పారు, పాకిస్తాన్తో చర్చలంటూ జరిగితే ఇంకా ఏ సబ్జెక్ట్ ఉండదు. ముందు టెర్రరిజం అంటే పాకిస్తాన్ పెంచి పోషిస్తున్న టెర్రరిజాన్ని ఎట్లా అంతమొందించాలి, పాకిస్తాన్లోంచి టెర్రరిస్ట్ క్యాంపుల్ని ఎట్లా తొలగించాలి, అట్లయితేనే శాంతి అవుతుందని ఒక వార్నింగ్ ఇచ్చారు. ఆ గట్టి వార్నింగ్, పాకిస్తాన్లో శాంతి నెలకొలాలంటే కేవలం అక్కడ టెర్రరిస్ట్ గ్రూపుల్ని అంతం చేయాలి, టెర్రరిస్ట్ శిబిరాలు తీసేయాలి, లేకపోతే పాకిస్తాన్ అంతమవుతుంది. ఒక మాట మీరు గుర్తుంచుకోండి, లేదంటే టెర్రరిస్టుల్ని అంతం చేయకపోతే పాకిస్తాన్ అంతమైపోతుంది అని ఒక గట్టి వార్నింగ్ ఇచ్చారు మన ప్రధాని మోడీ. దీన్ని చాలా సీరియస్ వార్నింగ్గా చూడాలి సచిన్ మనం. అలాగే ఇక పాకిస్తాన్ రకరకాల ఇష్యూస్ తీసుకొస్తుంది. పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ గురించి కానీ చాలాసార్లు చాలా అంతర్జాతీయ వేదికల మీద పాకిస్తాన్ చెప్తూ ఉంటుంది. పిఓకేలో జమ్మూ కాశ్మీర్లో మానవ హక్కులు ఉల్లంఘన జరుగుతుందని చెప్పి చాలాసార్లు చెప్తుంటారు. ఇక్కడ నుంచి చర్చ అంటూ జరిగితే పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్. ఇంకో మీరు విషయం గుర్తించాలి సచిన్, చాలా రోజులుగా మన భారతదేశంలో ఒక డిమాండ్ వస్తుంది, పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ని మనం కలిపేసుకోవాలి, అప్పుడు మాత్రమే శాంతి అనేది వస్తుందని. ఈ విషయంలో ఈ ప్రధాని లేవనెత్తిన విషయం చాలా క్రూషియల్, దీని వెనకాల చాలా అర్థం ఉంది. మీరు కానీ వెనక్కి తగ్గకపోతే నెక్స్ట్ జరిగేది పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ని మేము ఆక్రమించుకుంటామని ఒక వార్నింగ్ కూడా దీంట్లో కనిపిస్తోంది. ఇది చాలా సీరియస్ వార్నింగ్ పాకిస్తాన్ సంబంధించి. ఇంకొక ఇంట్రెస్టింగ్ గా మీరు మాట్లాడినప్పుడు ఆయన ఒక మాట అనడం జరిగింది. మాట్లాడితే ఓకే మాజీ రిటైర్డ్ వింగ్ కమాండర్ జగన్మోహన్ మనతో పాటు లైవ్ లో జాయిన్ అవుతున్నారు. ఒకసారి జగన్మోహన్ గారి దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. జగన్మోహన్ గారు నమస్తే అండి. నమస్తే అండి జగన్మోహన్ గారు, అందరికీ నమస్కారం. నమస్కారం. భారత్ మాతా కీ జై. భారత్ మాతా కీ జై.
జగన్మోహన్ గారు ప్రధాని మోదీ ఇచ్చిన స్పీచ్ ని మీరు చూశారు. మరి ముఖ్యంగా సశస్త్ర బలగాలకు సంబంధించి చెప్పుకొచ్చిన తర్వాత ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ ఏంటంటే, మాట్లాడితే న్యూక్లియర్ దాడి చేస్తాం అని చెప్పుకొచ్చింది పాకిస్తాన్. ఈసారి బెదిరింపులు చలవంటున్నారు. అంటే ఎలా చూడాలి దీన్ని? ఈసారి ఒకవేళ వాళ్ళు ఏమైనా మాట్లాడితే ఈసారి దాడి ఉంటుంది అనుకోవాలా? యాజ్ అండ్ వింగ్ కమాండర్, ఎందుకంటే ఈసారి వైమానిక దళం గురించి ఎక్కువగా మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఎలా ఉండొచ్చండి ఈసారి మన జవాబు? ఎలా ఉండొచ్చో నేను ఊహించలేను, కానీ అయ్యేది మటుకు శాశ్వతమైన సొల్యూషన్ వస్తుందని చెప్పి నేను చెప్పగలనండి. ఓకే, ఏం చేస్తారు, ఎలా చేస్తారు పక్కన పెడితే, మనం ఇంత సీరియస్నెస్ తో వరల్డ్ స్టేజ్ కి క్లియర్ గా అనౌన్స్ చేయడం ఇదే ఫస్ట్ టైం అయి ఉంటుంది. ప్రధానమంత్రి లెవెల్లో ఎప్పుడు కూడా టాక్స్ లో పాల్పడతాము, అది చేస్తాం ఇది చేస్తామని చెప్తున్నాం, కానీ ఈసారి చాలా క్లియర్ గా 2-3 స్టేట్మెంట్స్ చాలా క్లియర్ గా చెప్పారు. టెర్రరిజము, వార్తాలాపం ఈ రెండు కలిసి అవ్వవు. టెర్రర్ అండ్ టాక్స్ విల్ నాట్ హ్యాపెన్ అని ఒక స్టేట్మెంట్ చెప్పారు. సెకండ్ స్టేట్మెంట్ ఈ సెడ్ వెరీ క్లియర్లీ వాస్ జలాలు రక్తాలు కలిసి ప్రవహించు అని. అంటే ఈ టెర్రర్ యాక్టివిటీస్ ఉన్నంత కాలం దేర్ విల్ బి నో వాటర్ ఫ్లోయింగ్. అది బహుశా ఇది బిలావల్ భుట్టోకి కౌంటర్ అనుకుంటా. నీళ్లు రక్తం ఒక చోట పారు అనే అర్థం వచ్చేలా చెప్పుకొచ్చారు. బిలావల్ భుట్టో, లెట్ us not take him seriously అండి. It is just another what is this standing, చెప్పండి, apart from being grandson of Zulfikar Ali Bhutto and son of Benazir Bhutto, what is his standing, చెప్పండి? What has he done in life to have any, మనం అసలు మాట్లాడుకోవడానికి అక్కడ ఏముంది చెప్పండి? There is nothing there. Okay. So, but let us take this seriously. See, వాళ్ళు మాట్లాడింది వదిలేస్తే వాళ్ళందరూ రక్తం ప్రవహిస్తుందని చెప్పి బిలావల్ అన్నాడు. అవును. వాట్ ఐ థింక్ అవర్ ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్, మన ప్రధానమంత్రి గారు చెప్పింది, వాళ్ళు మన దేశంకి వచ్చి చేసే ఉగ్రవాది దాడుల మూలాన బ్లడ్ ఏదైతే చిల్లుతుందో అది అవ్వదు అని. ఓకే, ఒక పక్క నుంచి టెర్రర్, ఇంకో పక్క నుంచి మాటలు, ఒక పక్క నుంచి ట్రేడ్, టెర్రర్ రెండు ఒక చోట, వాణిజ్యం రెండు ఒక చోట నడవంటున్నారు ఆయన. అబ్సల్యూట్లీ. అదే దీంతో ట్రేడ్ గురించి కూడా చెప్పారు. సో దీంతో వరల్డ్ లీడర్స్ ఎవరి మధ్యలో ఏం మాట్లాడినా సరే ట్వీట్లు చేసి, కానీ వాళ్ళ రెస్పెక్టివ్ దేశాల్లో వాళ్ళు మాట్లాడుకునేది మనం పక్కన పెడదాం. వాళ్ళకున్న పరిస్థితులు బట్టి, వాళ్ళకున్న అవసరాలు బట్టి వాళ్ళు ఏదో మాట్లాడుకున్నారు అనుకుందాం. మనం ఇంపార్టెన్స్ ఇవ్వాల్సింది, మనం సిగ్నిఫికెంట్ గా అర్థం చేసుకోవాల్సింది, మన ప్రధానమంత్రి గారు మన దేశానికి, మనందరికీ, ప్రతి పౌరుడికి ఏం సందేశం ఇస్తున్నారు. చాలా క్లియర్ గా ఆపరేషన్ సింధూర్ ఇస్ గోయింగ్ టు కంటిన్యూ. ఇట్ ఇస్ నాట్, ఇప్పుడు అయ్యింది ఓన్లీ సస్పెన్షన్ కింద తీసుకోవచ్చే కానీ ఇట్ ఈస్ నాట్ అ స్టాపేజ్. బికాజ్ ఎప్పుడు అయితే వాళ్ళ టెర్రర్ స్థావరాల మీద వాళ్ళ యాక్షన్ తీసుకొని స్టేట్ స్పాన్సర్డ్ టెర్రరిజం అనేది ఆపుతారో, ఆపడమే కాకుండా దాని మీద యాక్షన్ తీసుకుంటారు. జగన్మోహన్ గారు కంటిన్యూ చేద్దాం. ఒక ఇంట్రెస్టింగ్ బ్రేకింగ్ వస్తుంది, ఆ బ్రేకింగ్ చూద్దాం. ఆ తర్వాత మీ దగ్గరకు వచ్చే ప్రయత్నం చేస్తున్నాను. అనదర్ బ్రేకింగ్ న్యూస్ కమింగ్ హియర్, ఇట్ ఇస్ ఆన్ ద స్క్రీన్స్ ఆఫ్ RTV. అదేంటంటే కనుక ప్రధాని మోదీ గట్టిగా జవాబిచ్చారు, మరి ముఖ్యంగా పాకిస్తాన్ కి సంబంధించి. ఆయన ఏమన్నారు ఈ బయట చూద్దాం, ఆ తర్వాత ఇన్ డీటెయిల్ గా మాట్లాడుకుందాం. मिसाइलों ने सटीकता के साथ हमला किया. पाकिस्तानी वायुसेना के उन एयरबेस को नुकसान पहुंचाया, जिस पर पाकिस्तान को बहुत घमंड था. भारत ने पहले 3 दिनों में ही पाकिस्तान को इतना तबाह कर दिया जिसका उसे अंदाजा भी नहीं था. इसलिए भारत की आक्रामक कार्रवाई के बाद पाकिस्तान बचने के रास्ते खोजने लगा. पाकिस्तान दुनिया भर में तनाव कम करने के लिए गुहार लगा रहा था, और बुरी तरह पीटने के बाद
इसी मजबूरी में 10 मई की दोपहर को पाकिस्तानी सेना ने हमारे डीजीएमओ को संपर्क किया। अब तक हम आतंकवाद के इंफ्रास्ट्रक्चर को बड़े पैमाने पर तबाह कर चुके थे। आतंकियों को मौत के घाट उतार दिया गया था। पाकिस्तान के सीने में बसाए गए आतंक के अड्डों को हमने खंडहर बना दिया था। इसलिए जब पाकिस्तान की तरफ से गुहार लगाई गई, पाकिस्तान की तरफ से जब ये कहा गया कि उसकी ओर से आगे कोई आतंकी गतिविधि और सैन्य दुस्साहस नहीं दिखाया जाएगा, कि मिसाइलों ने రైట్, అది ప్రధాని మోదీ చెప్పుకొచ్చింది. మరీ ముఖ్యంగా వాళ్లే కాల్ చేశారు. డీజీఎంఓ స్థాయి అధికారులు మాట్లాడిన తర్వాత ఇకపై ఉగ్రవాద కార్యకలాపాలు కానీ లేకపోతే సైనిక కార్యక్రమం మిలిటరీ ఆపరేషన్స్ ఈ రెండు రావని చెప్పి కన్ఫర్మేషన్ క్లారిటీ ఇచ్చిన తర్వాత మాత్రమే ప్రస్తుతం కాల్పుల విరమణ అనేది అక్కడ అలా నిలిచింది అంటూ కూడా చెప్పుకొచ్చారు. మనతో పాటు వ్యూవర్స్ అందరికీ నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. పవర్ ప్యాక్డ్ ప్యానెల్ ఉంది. సశస్త్ర బలగాలకు సంబంధించిన బలగం మన దగ్గర ఉంది. మనతో పాటు రిటైర్డ్ వింగ్ కమాండర్ జగన్మోహన్ ఉన్నారు. అలాగే రిటైర్డ్ మేజర్ పీటీ చౌదరి కూడా లైవ్ లో జాయిన్ అవుతున్నారు. పీటీ చౌదరి గారి దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. పీటీ చౌదరి గారు నమస్తే అండి. నమస్కారం అండి. పీటీ చౌదరి గారు, ఆయన అన్న మాట మీరు విన్నారు. ఇక్కడ కొద్దిసేపటి క్రితం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నేనే కాల్పుల విరమణ చేయించాను అంటూ చెప్పుకొచ్చాడు. కానీ షిమ్లా ఒప్పందం ప్రకారం మూడో దేశం ఇన్వాల్వ్మెంటో లేకపోతే వాళ్ళ కలుగు చేసుకోవడం మధ్యవర్తితో మనకు అనవసరం. సో ఇప్పుడు మోదీ కూడా అదే చెప్పుకొచ్చారు. వాళ్ళు కాల్ చేస్తేనే మనం మాట్లాడమంటూ చెప్పుకొచ్చారు. ఆయన ఎలా చూడాలండి దీన్ని? చాలా బాగా చెప్పుకొచ్చారండి. మెయిన్ పాయింట్స్ అన్ని క్లియర్ చేశారు. అవును, ఇప్పుడు పాకిస్తాన్ వాళ్ళు మన దగ్గరికి వచ్చేసేసి సీజ్ ఫైర్ అని మాట్లాడతాం అంటున్నారు. ఆ యుఎస్ఏ వాళ్ళకి సపోర్ట్ చేస్తాం అంటున్నారు. మనకి యుద్ధం లేనప్పుడు సీజ్ ఫైర్ అంటే అర్థం ఏంటండి? సీజ్ హాస్టిలిటీస్ అనొచ్చు. సీజ్ హాస్టిలిటీస్ అంటే మీరు చేసే ఆక్రమణలు ఆపేయండి అనంత వరకు. ఓకే, మనం వార్ లో లేము ఇంతవరకు. ప్రధాని గారు కూడా మన మిలిటరీ అయినా ఎవరైనా వార్ సంగతి మాట్లాడటం. యాంటీ టెర్రర్ ఆపరేషన్ లాగా ఆపరేషన్ సింధూర్ స్టార్ట్ అయింది. ఇప్పుడు కూడా అలాగే కంటిన్యూ అవుతా ఉంది. నేను కింద తప్ప మీకు చెప్పినట్టు ఈ ప్లే బటన్ ని పాజ్ బటన్ పెట్టాము. మళ్ళీ వీళ్ళు అటాక్ చేయటం మొదలు పెట్టినప్పుడు మన మీద డ్రోన్స్ పంపించేటప్పుడు మళ్ళీ మనం కూడా కొంచెం ప్లే చేసాం, మళ్ళీ పాజ్ పెట్టాం. బట్ పీటీ చౌదరి గారు కలిగి చేసుకునేందుకు ఏమనుకోవద్దు. నా ప్రశ్న ఇక్కడ ఆడవన్ ఏమవుతుందంటే, ఇక్కడ మోదీ ఏమన్నారు, ఇక్కడ నుంచి వాళ్ళు ఉగ్రవాద కార్యకలాపాలు కావచ్చు, మిలిటరీ ఆపరేషన్స్ కావచ్చు చేయను అంటేనే మనం ఒప్పుకోవడం అర్థం వచ్చేలా మాట్లాడారు. కానీ గత కొన్నేళ్లుగా 3 దశాబ్దాలుగా మీరు చూస్తూ ఉన్నారు. మీ ఎక్స్పీరియన్స్ కూడా ఉంది. కానీ పాకిస్తాన్ మారుతుంది అనుకుంటున్నారండి, లేకపోతే మళ్ళీ కవ్వింపు చర్యలు దిగే అవకాశం ఉంటుంది అనుకోవాలా ఇప్పుడున్న తరుణంలో? ప్రస్తుతం అండి పాకిస్తాన్ వాళ్ళు ఏవైతే అంటున్నారో మామూలు కండిషన్లు అయితే వాళ్ళు అసలు నమ్మకూడదు. ఇప్పుడు ఏంటంటే కొంచెం చాలా ప్రధాని గారు అన్నట్టు చాలా ప్రెషర్ కింద ఉన్నారు. వాళ్ళ ఎయిర్ క్రాఫ్ట్ టేక్ ఆఫ్ చేయాలన్నా రన్వే సరిగ్గా లేవు. ఒక రన్వే రిపేర్ చేశారు నూర్ఖాన్ది, దత్మాయాన్ని ఇంకా రిపేర్ కిందే ఉన్నాయి. ఫ్లైట్స్ టేక్ ఆఫ్ చేయలేవు. వాళ్ళ ఇంతవరకు మన బ్లాక్ మెయిల్ చేసేది ఏంటి, మేము కూడా న్యూక్లియర్ పవర్ కంట్రీ, సో మాతో పాటు చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు అన్నారు న్యూక్లియర్ బ్లాక్ మెయిలింగ్ పని చేయదని చెప్పి ప్రధాని మోదీ అన్నారు. ఒక్కసారి మీరు ఆ పాయింట్కి వచ్చారు కాబట్టి ఒక్కసారి ఆ బయట విందాం. ఆ బయట విన్న తర్వాత ఆయన ఒక మాట అన్నారు, న్యూక్లియర్ బ్లాక్ మెయిలింగ్ కి సంబంధించి పాకిస్తాన్ కి ముఖం పగిలిపోయి, ఇది నేను అన్నమాట కాదు, ముఖం పగిలిపోయే సమాధానం వస్తుంటే ఆయన చెప్పారు కాబట్టి ఆ పదాన్ని ఇక్కడ ఉపయోగించడం జరుగుతోంది. పాకిస్తాన్ కి న్యూక్లియర్ బ్లాక్ మెయిలింగ్ సంబంధించి ముఖం పగిలిపోయే సమాధానం ఇచ్చారు. ఆయన ఏమన్నారో చూద్దాం. ऑपरेशन सिंदूर ने आतंक के खिलाफ लड़ाई में एक नई लकीर खींच दी है.
एक नया पैमाना, न्यू नॉर्मल तय कर दिया है। पहला, भारत पर आतंकी हमला हुआ तो मुंह तोड़ जवाब दिया जाएगा। हम अपने तरीके से, अपनी शर्तों पर जवाब देकर रहेंगे। हर उस जगह जाकर कठोर कार्रवाई करेंगे जहां से आतंकी जड़ें निकलती हैं। दूसरा, कोई भी न्यूक्लियर ब्लैकमेल भारत नहीं सहेगा। न्यूक्लियर ब्लैकमेल की आड़ में पनप रहे आतंकी ठिकानों पर भारत सटीक और निर्णायक प्रहार करेगा। तीसरा, हम आतंक की सरपरस्त सरकार और आतंक के आकाओं को अलग अलग नहीं देखेंगे। ऑपरेशन सिंदूर ने आतंक के खिलाफ लड़ाई में ఇప్పటి నుంచి కనుక ఏవైనా పిచ్చి వేషాలు వేసే ప్రయత్నం చేస్తే లేకపోతే వీటిని కవ్వింపు చర్యలకు దిగితే अपनी तरीके से अपनी షరతోं से జవాబ్ देंगे ఇది ప్రధాని మోదీ అన్నమాట ఒక్కసారి నేను రిటైర్డ్ వింగ్ కమాండర్ జగన్మోహన్ గారి దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను జగన్మోహన్ గారు చాలా చాలా ఒక విధంగా చెప్పాలంటే ప్రధాని మోదీ అన్నారు ఆ మాటలోనే ముఖం పగిలిపోయే సమాధానం మూతోడు జవాబు అనే అంశానికి సంబంధించి కరెక్ట్గా ఇచ్చారనుకోవాలి న్యూక్లియర్ బ్లాక్మెయిల్ చెల్లదు అంటూ కూడా సో ఇక్కడతో పాకిస్తాన్ తన న్యూక్లియర్ బ్లాక్మెయిలింగ్ ఆపుతుంది అనుకోవాలండి అనేది ఈ మెసేజ్ పాకిస్తాన్ కే కాదండి ప్రపంచం మొత్తానికి ఇచ్చారు ఈసారి ప్రతిసారి వాళ్ళ దగ్గర న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయి మీరు జాగ్రత్తగా ఉండండి అని చెప్పి మనం యాజ్ అ రెస్పాన్సిబుల్ నేషన్ రెస్పాన్సిబిలిటీ అంతా మన మీద వేసేవాళ్ళు వాళ్ళు ఎలాగో వెదవులు వాళ్ళకేం చెప్పక్కర్లేదు అన్నట్టు దట్ ఇస్ అబ్సల్యూట్లీ ఇన్కరెక్ట్ ఈసారి ఈ ఒక్క జవాబులో ప్రధాన మంత్రి గారు న్యూక్లియర్ బ్లాక్మెయిల్ సహించము ఇంకా యాక్సెప్టబుల్ కాదు ఏ డిసైసివ్ యాక్షన్ అయినా సరే టెర్రరిజం అండ్ టెర్రరిస్ట్ స్పాన్సరింగ్ ఏజెన్సీస్ అంటే ఎంటైర్ గవర్నమెంట్ ఆఫ్ పాకిస్తాన్ అండ్ ద మిలిటరీ విల్ బి రెస్పాన్సిబుల్ అని చాలా క్లియర్ గా చెప్పారు 2-3 వర్డ్స్ చాలా చక్కగా యూజ్ చేశారండి ఏమన్నారంటే నిర్ణాయక్ అంటే డిసైసివ్ అబ్సల్యూట్లీ డిసైసివ్ యాక్షన్స్ అవుతాయి అంటే ఒకవేళ మీరు మళ్ళీ ఇంకొకసారి టెర్రర్ యాక్టివిటీ గానీ టెర్రర్ స్పాన్సరింగ్ యాక్టివిటీ గానీ ఎవరు చేసినా సరే వెదర్ ఇట్ ఇస్ ద టెర్రరిస్ట్ హిమ్సెల్ఫ్ ఆర్ ద టెర్రరిస్ట్ వెనకాల ఉన్న స్పాన్సర్స్ అది మన కేసులో క్లియర్ గా తెలుస్తున్నది ఐదర్ ద